నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఒక ఉద్యోగ నోటిఫికేషన్ వస్తే నిరుద్యోగులు ఆశతో చూస్తారు, కానీ అదే నోటిఫికేషన్ వేల మందిని ఒక చోటుకి తీసుకొచ్చినప్పుడు ఆ జనాన్ని నిర్వహించే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. హైడ్రాలో కేవలం 150 ఉద్యోగాల కోసం నిర్వహించిన ఎంపిక ప్రక్రియకు భారీ సంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు. ఉద్యోగం కోసం వచ్చిన యువతకు పోటీ సహజమే, కానీ ఆ పోటీని నిర్వహించే వ్యవస్థ మాత్రం ముందుగానే సిద్ధంగా ఉండాలి. సరూర్ నగర్ స్టేడియం వద్ద చోటు చేసుకున్న గందరగోళం, అభ్యర్థుల మధ్య తోపులాట, అధికారుల తీరుపై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు కొన్ని కీలకమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. 150 పోస్టులకు ఇంత భారీ స్పందన వస్తుందని అధికారులకు అంచనా లేదా? అంచనా ఉంటే ఏర్పాట్లు ఎందుకు సరిపోలేదు? అభ్యర్థులతో వ్యవహరించే విధానంపై కూడా ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి? అసలు అక్కడ ఏం జరిగింది? ఉద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగుల పరిస్థితి ఎలా? అధికారులను వాదన ఏంటి? అలాగే వ్యవస్థ పరంగా ఎక్కడ లోపం జరిగింది? ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. హైడ్రాలో 150 ఉద్యోగాలు, స్టేడియం ముందు వేల మంది నిరుద్యోగులు. ఉద్యోగం కోసం వచ్చిన వాళ్లకు ఇదేనా గౌరవం? ఒకసారి ఆలోచించండి. ఉదయం 5 గంటలకు ఈవెంట్స్ అంటే తెల్లవారుజామునే వందల మంది కాదు, వేల మంది యువత సరూర్ నగర్ స్టేడియం దగ్గరకు చేరుకున్నారు. ఎందుకు? ఏదో ఉచితంగా అడగడానికి కాదు, ప్రభుత్వాన్ని ఏదో డిమాండ్ చేయడానికి కూడా కాదు. ఒక ఉద్యోగం కోసం. హైడ్రాలో 150 డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. అందులో 100 డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు. ఉద్యోగం వస్తే కుటుంబాన్ని నిలబెట్టుకోవచ్చు, ఇంట్లో తల్లిదండ్రులకు అండగా ఉండొచ్చు, జీవితంలో ఒక స్థిరత్వం వస్తుందనే ఆశతో యువత స్టేడియం వైపు పరుగులు పెట్టింది. కానీ అక్కడ వాళ్లకు ఎదురైన పరిస్థితి ఏంటి? తోపులాట, గందరగోళం, అసహనం, అధికారుల దురుసు వ్యవహారం. ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఉద్యోగాల సంఖ్య 150, పోటీ పడుతున్న వాళ్ళు వేలాది మంది. ఇంతమంది అభ్యర్థులు వస్తారని అధికారులకు ముందే అంచనా లేదా? ఈవెంట్స్ ఉదయం 5 గంటలకు అని ప్రకటించినప్పుడు అభ్యర్థులు ఏ సమయానికి వస్తారు? వాళ్ళని ఎలా నియంత్రించాలి? ఎక్కడ నిలబెట్టాలి? టోకెన్లు ఎలా ఇవ్వాలి? వృద్ధులు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు రాత్రి నుంచే వచ్చి అభ్యర్థులకు కనీస సౌకర్యాలు ఏంటి? ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా? కానీ అక్కడ పరిస్థితి మాత్రం మరోలా కనిపించింది. టోకెన్ ఉన్న వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు బయటికి వెళ్ళిపోండి. అంతేకాదు, ఎక్కువ మాట్లాడుతున్న యువకులను ఐడెంటిఫై చేస్తామని బెదిరించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడే ఒక ప్రశ్న అడగాలి. ఉద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగి ప్రశ్న అడిగితే అతను సమస్య, లేక ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా బెదిరించడం సమస్య? నిరుద్యోగులు అధికారులను గౌరవించాలి, అది నిజమే. కానీ అదే సమయంలో అధికారులు కూడా నిరుద్యోగులను గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వినోదం కోసం రాలేదు. వాళ్ళ వెనుక ఉన్న కుటుంబం ఉంది, ఒక ఆశ ఉంది, ఒక భవిష్యత్తు ఉంది. ఒక ఉద్యోగం వస్తే తమ జీవితమే మారిపోతుందని నమ్మి అక్కడికి వచ్చారు. ఇక ఈవెంట్స్ విషయానికి వస్తే, హైడ్రా ప్రకటించిన ప్రకారం అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్లో క్వాలిఫై కావాలి. 800 మీటర్ల రన్నింగ్ 170 సెకండ్లలో పూర్తి చేయాలి. 100 మీటర్ల పరుగును 15 సెకండ్లో పూర్తి చేయాలి. 4 మీటర్ల లాంగ్ జంప్ చేయాలి. 7.2 కిలోల షార్ట్ పుట్ను 6 మీటర్ల దూరం విసిరాలి. ఇలాంటి ఫిజికల్ ఈవెంట్స్కు సిద్ధమై ఎన్నో రోజులుగా ప్రాక్టీస్ చేసి ఉదయం స్టేడియం వద్దకు చేరుకున్న యువతకు మొదట ఎదురైంది గందరగోళం. ఇక్కడ ఇంకో కీలకమైన ప్రశ్న ఉంది. 150 పోస్టుల కోసం ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు వస్తారని తెలిసినప్పుడు నిర్వహణకు తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే టైం స్లాట్లు ఇవ్వచ్చు, బ్యాచ్లుగా పిలవచ్చు, ముందుగానే టోకెన్లు జారీ చేయవచ్చు, అభ్యర్థులకు స్పష్టమైన కమ్యూనికేషన్ ఇవ్వచ్చు. కానీ ఇవన్నీ సరిగ్గా జరగకపోతే చివరికి బాధ్యత ఎవరిది? ఇది కేవలం ఒక స్టేడియం సమస్య కాదు, ఇది మన నిరుద్యోగ యువత పరిస్థితికి అర్థం. ఒక ఉద్యోగం కోసం నోటిఫికేషన్ వస్తే వేల మంది దరఖాస్తు చేస్తున్నారు. ఒక పోస్టుకు వందల మంది పోటీ పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కో అభ్యర్థి వెనుక ఉన్న పోరాటాన్ని అధికారులు అర్థం చేసుకోవాలి. ఉద్యోగం అడుగుతున్నాడు కాబట్టి అతను ఆత్మగౌరవాన్ని తక్కువ చేయకూడదు. అతను ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఐడెంటిఫై చేస్తామంటూ భయపెట్టాల్సిన అవసరం అస్సలు ఉండకూడదు. అధికారం అంటే అరవడం కాదు, అధికారం అంటే బాధ్యత.
అధికారం అంటే సమస్యను పరిష్కరించడం. అధికారం అంటే ప్రజలతో గౌరవంగా మాట్లాడడం. చివరగా హైడ్రాను కూడా ఒక ప్రశ్న. 150 పోస్టులకు వేల మంది వస్తారని ఊహించలేదా? ఊహించి ఉంటే అభ్యర్థుల నిర్వహణకు పూర్తి స్థాయి ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? ఒకవేళ ఏర్పాట్లు ఉన్నా స్టేడియం వద్ద ఇలాంటి గందరగోళం ఎందుకు వచ్చింది? ఇక నిరుద్యోగులకు కూడా ఒక మాట, మీకు ఉద్యోగం కావాలి, మీ హక్కు కోసం మీరు ప్రశ్నించండి, కానీ ప్రశాంతంగా చట్టబద్ధంగా ప్రశ్నించండి. అదే సమయంలో అధికార యంత్రాంగం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, మీ ముందు నిలబడ్డ వాళ్ళు కేవలం అభ్యర్థులు కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు. ఉద్యోగం కోసం వచ్చిన యువతను అవమానించడం కాదు, వాళ్లకు సరైన అవకాశం కల్పించడమే అధికారుల బాధ్యత. 150 ఉద్యోగాలు, వేల ఆశలు. ఆ ఆశల ముందు మాత్రం కనిపించకూడదు అహంకారం, కనిపించాల్సింది బాధ్యత, పారదర్శకత, గౌరవం. ఇదే అసలు ప్రశ్న. నిరుద్యోగి ఉద్యోగం కోసం పరిగెత్తాలి, కానీ ఉద్యోగం నిర్వహించే వ్యవస్థ మాత్రం ఎందుకు పరిగెత్తడం లేదు? సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.